దేవుడు ఆదామును అవ్వను కలుగజేసి ఏదేను తోటలో పెట్టాడు. ఏదేను అనేటువంటిది పరలోకమునకు సాదృశ్యము అని నేను మీకు చెప్తా ఉన్నాను. ఆ పరలోకమునకు సాదృశ్యమైనటువంటి ఆ ఏదేను తోటలో వారిని దేవుడు పెట్టాడు. వారిని పెట్టి దేవుడు వారికి ఆత్మీయ నేత్రములు మాత్రమే తెరవజేశాడు. ఎప్పుడు? ఏదైనా తోటలో ఉన్నప్పుడు. వారికి ఏ నేత్రములు మూయబడ్డాయి అనంటే శారీరక నేత్రములు మూయబడ్డాయి. ఈ లోకమును చూడగలిగేటువంటి కన్నులు మూయబడ్డాయి. పాపాన్ని చూడగలిగేటువంటి కన్నులు మూయబడ్డాయి. దేవుణ్ణి చూడగలిగేటువంటి కన్నులు మాత్రమే తెరవబడి ఉంచినాడు దేవుడు. అందుకే వారు నేరుగా దేవుణ్ణి చూడగలిగారు, నేరుగా దేవుణ్ణి స్పర్శించగలిగారు, నేరుగా దేవునితో మాట్లాడగలిగారు, నేరుగా దేవునితో సాన్నిహిత్యాన్ని సంపాదించుకోగలిగారు. అన్నీ కూడా నేరుగా వారు చేశారు. ఎందుకు అనంటే దేవుడు వారికి ఆత్మీయ నేత్రములు తెలియజేశాడు కాబట్టి. ఆత్మీయ నేత్రములు తెరుచుకున్నటువంటి వారు కాబట్టి, అవి మాత్రమే దేవుడు తెరిచాడు కాబట్టి దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగారు. దాని తర్వాత దేవుడిని ముఖాముఖిగా చూసినటువంటి వారు ఎవరూ లేరు. ఒకవేళ నీవు మోషేని గమనిస్తే, ప్రభువా నేను నిన్ను చూడాలి అని అంటే, నీవు నన్ను చూడలేవు, నీవు నన్ను చూసి బ్రతకలేవు అని అన్నాడు దేవుడు. కానీ ఆ భాగ్యము దేవుడు ఆదాముకు అవ్వకు మాత్రమే ఇచ్చాడు. వారు మాత్రమే దేవుడిని నేరుగా చూడగలిగారు. కానీ వారి జీవితంలో అనుకోని సంఘటన ఒకటి వచ్చి పడింది. ఎప్పుడైతే అవిశ్వాసమునకు చోటు ఇచ్చారో, ఎప్పుడైతే సాతానుకు చోటు ఇచ్చారో, వారి యొక్క జీవితంలో జరిగింది ఏంటి అనంటే, వారి యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి. వారి యొక్క ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. ఎప్పుడైతే సాతానుడు వచ్చాడో వారి జీవితంలో వచ్చినటువంటి పెను మార్పు ఏంటో తెలుసా? ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి, శారీరక నేత్రములు తెరవబడ్డాయి, పాపాన్ని చూసేటువంటి కన్నులు ముందు మూయబడ్డాయి. ఎప్పుడైతే సాతానుడు ప్రేరేపించాడో పాపాన్ని చూడగలిగేటువంటి కన్నులు తెరవబడ్డాయి. దేవుని కను దృష్టిలో నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి ఆదాము అవ్వ చూసింది ఏంటో తెలుసా? అత్యంత ఘోరమైనటువంటి పాపాన్ని చూశారు, అత్యంత ఘోరమైనటువంటి సన్నివేశాలను చూశారు, ఒకరినొకరు చంపుకోవడం చూశారు. ఆదాము అవ్వ కొడుకున పుట్టినటువంటి వాళ్ళే ఒకరు పొడుచుకొని చచ్చారు. కయ్యేను హేబేలు మీద పడి చంపాడు. అప్పుడు దాకా నరహత్య అనేటువంటిది లేదు, పాపం అనేటువంటిది వచ్చింది. ఈరోజు నీవు నేను పాపమును చూడగలుగుతూ ఉన్నాము అని అంటే, నీవు నేను పాపమును చూసి కూడా చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాము అని అంటే, మనం నిత్యము పాప పంకిలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అని అంటే, నిత్యము పాపముతో సాంగత్యం చేస్తూ ఉన్నాము అని అంటే, దానికి కేవలం కారణం ఏంటో తెలుసా? ఆ రోజు మన యొక్క ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. మన పితరుడైనటువంటి ఆదాము యొక్క ఆత్మీయ నేత్రములు మూయబడడం కారణంగా, శారీరకమైన ఈ లోకములో పాపమును చూడగలిగేటువంటి కన్నులు తెరవబడడం కారణంగా మనం ఈరోజు పాపాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం పాపంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని కను దృష్టి నుండి బయటకు వెళ్తే ఎంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఆలోచన చేయండి.